ఇదంతా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటున్నది ఇగో ఈ లైట్ బ్లూ నుంచి ఇగో ఇక్కడ డార్క్ బ్లూ వచ్చింది కదా, ఇగో ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది. ఇక అట్లనే ఇక్కడ ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది. ఎక్కడెక్కడ మార్చాలనుకుంటున్నది ఇది? యాక్చువల్ ఇంతకుముందు ఎక్కడ ఉండే ఈ సాగర్ రోడ్లో, ఇగో ఇది సాగర్ రోడ్. ఈ సాగర్ రోడ్లో ఇక లైట్ బ్లూ కలర్ ఇది. ఇక్కడ కట్ చేసే ప్లేస్ ఏంటంటే సాగర్ రోడ్లో ఇది మాల్ పక్కన గొల్లపల్లి అనే గ్రామం దగ్గర కట్ చేస్తుంది. ఇది పాత ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన అలైన్మెంట్ ప్రకారం గొల్లపల్లి దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు జరిపినారు ఇక్కడ ఈ రోడ్ మీద. 2 కిలోమీటర్లు జరిపి దీన్ని కర్మపల్లి అనే విలేజ్ దగ్గర కట్ చేస్తున్నారు. ఇది ఒక చేంజ్ ఇప్పుడు వీళ్ళు చేసినారు సాగర్ రోడ్ పైన. అట్లనే శ్రీశైలం రోడ్ పైన, ఈ శ్రీశైలం రోడ్ పైన మొదలేమో కాటన్ మిల్ ఉంటుంది అమన్గల్ దగ్గర. అమన్గల్ దగ్గర కాటన్ మిల్ దగ్గర మొదలు ఇది ఇక్కడ పాస్ అయ్యేది ఈ శ్రీశైలం రోడ్లో. ఇప్పుడు అది దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు దూరం జరిపి అమన్గల్ను కూడా దాటేసి ఇప్పుడు దూరం జరిపినారు. మేడిగడ్డ తాండే అనే ప్లేస్ నుంచి ఇప్పుడు పోతున్నారు. ఎందుకు పోతున్నది ఇది? ఎందుకు మార్క్ చేసినారు, చేంజ్ చేసినారు అని ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెడుతున్నాం, ఆ 4th సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాము అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇగో ఇది 4th సిటీ, ఈ స్కెచ్ తోటి గీసింది ఇగో ఇక్కడ ఉంది 4th సిటీ. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? హైదరాబాద్ సైడ్ ఏమో లేమూరు, అట్లనే యాచారం, ఆ పైన భాగం బౌండరీ 4th సిటీది. ఇక్కడేమో కొత్తూరు, కడతాలు. ఇక్కడ ఈ కడతాల్ ఇదంతానేమో 4th సిటీ. ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ 4th సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. 4th సిటీకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు 4th సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. సాగర్ రోడ్ మీద ముందు 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరం అయింది 4th సిటీ. అట్లనే శ్రీశైలం రోడ్ మీద ముందు ఎక్కడైతే ఇది కట్ అయిందో గొల్లపల్లి దగ్గరికి, గొల్లపల్లికి ఈ కడతాల్కి సారీ కాదు గొల్లపల్లికి అమన్గల్కి, గొల్లపల్లికి, కడతాల్కి ఇక్కడ ఈ 4th సిటీ బౌండరీ, ఈ సైడ్ బౌండరీ కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 5 కిలోమీటర్ 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది 4th సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. ఈ కుందారం భూములు ఏంటంటే అవి దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు పట్టాదారు, వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి, మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వీళ్ళు ఆక్రమించేసారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు. వాళ్ళు
వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారు అని. ఎట్లా ఆక్రమిస్తున్నారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇగో వాళ్ళు కబ్జాలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఇట్లా రాపించుకుంటున్నారు స్టాంప్ పేపర్ మీద. ఇది ఒక రైతు దగ్గర రాపించుకుంటున్న స్టాంప్ పేపర్. కబ్జా రద్దు ఒప్పంద పత్రం అట. ఎప్పుడు ఇది? నేను ఇంతకుముందు చెప్పిన కదా, 12/1/2024.